హలో గాయ్స్, వెల్కమ్ టు విచిత్ర కథలు. ఈరోజు మనం ఒక మంచి సజెషన్ తీసుకొచ్చాం మీకోసం. సో సినిమా అనేది మన డైలీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఒక సినిమా ఒక కంట్రీనే తలకిందులు చేసి అన్సాల్వ్డ్ కేసుని సాల్వ్ చేసింది. సో ఆ సినిమా ఏంటి అది కూడా తెలుసుకునే ముందు ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. 여기 애들은 심심하면 막 이상한 소리를 지르고 놀아요. 자기네들 귀에는 안 들리니까 일부러 더 그래. 때려요? 장애 아들을요? 이건 차별이 아니라 폭행이에요. 그날 방과 후에 운동장에 సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా జాయిన్ అవుతాడు. సో ఆ స్కూల్ ఏంటంటే డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్స్ ఉండే స్కూల్ అన్నమాట. సో ఆఫ్టర్ సమ్ సీన్స్ ఆ స్కూల్లో ఉండే చిల్డ్రన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ మన హీరో సాల్వ్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్టింగ్ సీన్తోనే మనకు అర్థమవుతుంది మూవీ ఎలా ఉండబోతుందో అని. ఆ తర్వాత వచ్చే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ సీన్స్ చాలా డిస్టర్బింగ్ అనిపిస్తాయి. అండ్ ఇంట్రెస్టింగ్ కోర్ట్ సీన్స్ అండ్ క్లైమాక్స్ అనేది ఒక హై ఎమోషనల్తో ఎండ్ అవుతుంది. ఇంకా కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్గా ఈ స్టోరీ సౌత్ కొరియాలో జరిగిన రియల్ స్టోరీ అనమాట. సో అన్సాల్వ్డ్ మిస్టరీగా క్లోజ్ అయిన ఈ కేసుని ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల రీఓపెన్ చేసి ఈ ఇష్యూని సాల్వ్ చేశారు. సో దట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ సినిమా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, ద మోస్ట్ పాపులర్ షో అయిన స్క్విడ్ గేమ్ క్రియేటర్. ఆయన డైరెక్ట్ చేసిన ఐ థింక్ ఫస్ట్ మూవీ ఇదే అనుకుంటా. అండ్ మిస్ గ్రానీ అనే ఒక మూవీని కూడా తీశారు. అది ఓ బేబీగా మన తెలుగులో రీమేక్ అయింది. సో ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. మీరు సినిమాలో చూస్తున్న ఎవ్రీ సీన్ రియల్గా జరిగిన స్టోరీనే. సో దానివల్ల మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఇంకా యాక్టర్స్ అయితే టాప్ నోచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మేఘా చిన్నపిల్లలు అయితే ఇంకో పర్ఫార్మెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. అండ్ బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఆన్ పాయింట్ ఉంటాయి అనమాట. ఇంకా ఫైనల్గా సినిమా నేమ్ గురించి వచ్చేస్తే సినిమా నేమ్ ఈజ్ సైలెన్స్డ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. కొరియన్ లాంగ్వేజ్లో ఉంటుంది, విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉంటుంది. పక్కా చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఇట్. సో ఇలాంటి సజెషన్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.